హాయ్ వెల్కమ్ టేస్ట్ ఆఫ్ సమ్మర్ ఎపిసోడ్ 5 ఆరెంజ్ కేక్ చేద్దామండి. చాక్లెట్ అండ్ ఆరెంజ్ ఈ 2 ఫ్లేవర్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. రిచ్ చాక్లెట్ అండ్ సిట్రసీ ఆరెంజ్ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. మనం దీన్ని హోల్ వీట్ ఫ్లవర్తో చేస్తాము, జాగరీతో. కాబట్టి అన్హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. ఏ గిల్ట్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ 2 ఆరెంజెస్ జస్ట్ తీసుకోవాలండి. మనము పైన లేయర్ మాత్రమే మనం గ్రేట్ చేసుకోవాలి. వైట్ పార్ట్ వరకు చేయకూడదు. వైట్ పార్ట్ చేసామంటే చేదు వచ్చేస్తుంది. కాబట్టి పైన లేయర్ మాత్రమే గ్రేట్ చేసుకోవాలి. ఇది చేస్తున్నప్పుడు స్మెల్ ఎంత బాగుందోనండి. వైట్ పార్ట్ మాత్రం గ్రేట్ చేయకూడదు. నేను ఇంగ్రీడియంట్స్ అండ్ క్వాంటిటీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా చూడొచ్చు. నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తాను. 2 గ్రేట్ చేసినా కానీ నాకు ఇంత జస్ట్ మాత్రమే వచ్చింది. నెక్స్ట్ జాగరీ అండి. జాగరీ పౌడర్ ఉంటే తీసుకోవచ్చు. నేను ఇలాంటి బ్లాక్ నుంచి గ్రేట్ చేసుకున్నాను. 3/4 కప్ ప్లస్ 2 టేబుల్ స్పూన్స్ అవసరం అవుతుంది. నెక్స్ట్ దీన్ని జస్ట్ అంతటిని ఒక సాస్ ప్యాన్లో వేసుకొని అందులో 1/2 కప్ ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. తర్వాత 1/4 కప్ వాటర్ యాడ్ చేస్తాను. 1/4 కప్ వాటర్. ఇందులోనే జాగరీ కూడా వేసి స్టవ్ మీద మెల్ట్ చేస్తాను. జస్ట్ మెల్ట్ వరకే. ఇది ఎందుకంటే నేను పెద్ద బ్లాక్ నుంచి గ్రేట్ చేశాను కదా, అందులో చిన్న చిన్న చంక్స్ ఏవైనా ఉండిపోయి ఉంటాయని చెప్పేసి నేను లైట్గా వేడి చేస్తున్నాను. మీ జాగరీ చాలా ఫైన్ పౌడర్ లాగా ఉంటే మీరు ఈ స్టెప్ ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ జాగరీ డిజాల్వ్ అయ్యే వరకు స్లో ఫ్లేమ్లో పెట్టి కరిగించుకుంటాను. జాగరీ డిజాల్వ్ అయిపోగానే పక్కన పెట్టేసి చల్లార్చుకుంటాను. బెల్లం కరిగిపోయిన తర్వాత చల్లారిన తర్వాత దీంట్లో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను. మనం ఫస్ట్ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ అందులోకి మనం డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము. అందుకనేసి దీన్ని కొంచెం వేడి చేసాం కదా, అది నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు పక్కన ఉంచేస్తాను. చల్లారిన ఈ లిక్విడ్లో మనం 1/2 కప్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. అలాగే 1 నుంచి 1.5 కప్ వరకు పాలు కూడా అవసరం అవుతాయి. పాలు అయితే నేను ఇప్పుడే యాడ్ చేయట్లేదు, పుల్లదనం వల్ల విరిగిపోయే ఛాన్స్ ఉంటుందని ఇప్పుడే యాడ్ చేయట్లేదు. ఓకే, మన వెట్ ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. వీట్ ఫ్లవర్తో చేసిన కేక్స్ ఏంటంటే కొంచెం డెన్స్గా ఉంటుంటాయి. దాన్ని బ్రేక్ చేయడం కోసం మనం కార్న్ఫ్లవర్ తీసుకుంటున్నాము. 1.5 కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇవి జల్లించుకుంటానండి, ఉంటలు ఏవి లేకుండా ఉండడం కోసం. అలాగే మనం ఇందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా యాడ్ చేస్తాము. 1.5 టీ స్పూన్స్ బేకింగ్ పౌడరు, 3/4 స్పూను బేకింగ్ సోడా యాడ్ చేస్తాను. ఇవన్నీ ఉంటలేమీ లేకుండా మంచిగా జల్లించుకోవాలి. అలాగే ఒక చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేశానండి, ఆ క్లిప్ మిస్ అయింది ఇక్కడ. సాల్ట్ అనేది స్వీట్నెస్ని ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి ఒక చిటికెడు వేస్తాం. నెక్స్ట్ ఇవన్నీ జల్లించుకున్న తర్వాత ఇందులోనే మనం 1/2 కప్ కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకుంటామండి. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఇలా జల్లించుకొని మిక్స్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత దీనిలో మనం వెట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం. కోకో పౌడర్ని సిఫ్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు రెడీ అయిన డ్రై ఇంగ్రీడియంట్స్లోకి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న లిక్విడ్ని వేస్తున్నాను. లిక్విడ్ వేసాక దీన్ని ఒకే డైరెక్షన్లో తిప్పుతూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలండి. మరీ విగరస్గా తిప్పేసామంటే మనం ఇందాక జల్లించి కొంచెం ఎయిర్ ఇన్కార్పొరేట్ చేసాం కదా, అది పోతుంది. కేక్ చాలా డెన్స్గా అయిపోతుంది. అందుకనేసి స్మూత్ సర్క్యులర్ మోషన్స్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీన్నంతా మిక్స్ చేసుకోవాలి. మంచిది మిక్స్ అయిన తర్వాత మిల్క్ యాడ్ చేయాలి. ఈలోపు మనం ఓవెన్ని ప్రీహీట్ చేయడానికి పెట్టుకున్నాము. 170 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకుంటున్నాను నేను ఓవెన్ని. ఇప్పుడు పాలు కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటాను. మీరు తీసుకున్న గోధుమ పిండి ఎలా అబ్జార్బ్ చేసుకుంటుంది లిక్విడ్ అనే దాన్ని బట్టి పాలు అవసరం పడతాయి. నేను ఇక్కడ 1.5 కప్స్ పక్కన పెట్టుకున్నాను కొలిచి, కానీ 1 కప్ తోటే నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది. అందుకని నేను ఇంకా మిగతావి యాడ్ చేయలేదు, అలాగే వదిలేసాను ఆ పాలని. చూడండి, ఇలా కొంచెం రన్నీ బ్యాటరే ఉంటుంది. దీన్ని ఒక గ్రీజ్డ్ బేకింగ్ డిష్లోకి తీసుకోవాలి. నేను బంట్ ప్యాన్ని గ్రీజ్ చేసుకున్నాను, దాంట్లోకి వేసాను. దీన్ని కౌంటర్ మీద ఒక 4-5 టైమ్స్ కొడితే ఎయిర్ బబుల్స్ అనేవి ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. నెక్స్ట్ దీన్ని ఓవెన్లో పెట్టేసి బేక్ చేయడమే. మీరు స్టవ్ పైన కడాయిలో చేయాలనుకుంటే కడాయిని క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసిన తర్వాత ఈ ప్యాన్ని పెట్టేయాలి. తర్వాత ఒక స్క్యూర్ ఇన్సెట్ చేసి చూస్తే దానికి ఏమీ అంటకుండా క్లీన్గా వస్తే కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. కడాయిలో అయినా అలాగే టెస్ట్ చేసి మీరు బయటకు తీసేయాలి. నేను ఇక్కడ కొంచెం డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసి కేక్ మీద డ్రిజిల్ చేశాను. ఈ స్టెప్ ఆప్షనల్ అండి, ఇది లేకుండా కూడా కేక్ చాలా ఎమ్మీగా ఉంటుంది.
ఎక్కువ స్వీట్నెస్ లేకుండా చాలా బాగుంటుంది. రెసిపీ ట్రై చేయండి. ఇక్కడ రెసిపీ కార్డ్ ఇచ్చాను, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.